హలో ఎవ్రీవన్, మన ఇండికేటర్ ఏం చెప్తుందనే కాన్సెప్ట్ తోటి అయితే వీడియో చేయాలి. మన వ్యూ అనేది నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ రెండింటిలో మన వ్యూ ఉంటుంది. మన మార్నింగ్ వీడియోలో మాత్రం మనమైతే ఇది బయింగ్ అండ్ డిప్ అనుకున్న డిప్లో ఏది బై చేసిన ప్రాఫిట్ అనేది ఛాన్స్ ఉందని చెప్పాం. కాకపోతే ఏంటంటే మనం ఇంకోటి ఏంటంటే ఇప్పుడైతే కంప్లీట్గా మనం కాల్ సైడ్ ఉండడానికి అయితే ట్రై చేయండి అని కూడా చెప్పాం. ఇప్పుడైతే డిప్లో కాల్ వచ్చింది, ఎవరైతే డిప్లో కాల్ బై చేశారో కంటిన్యూస్గా మళ్ళీ ఇంతవరకు అయితే అప్ సైడ్ అయితే పోయింది. దాదాపుగా ఎన్ని పాయింట్స్ అయితే ఒకసారి మీరు చూడండి. ఇక్కడ మెజర్ చేసినట్లయితే ఇక్కడ బ్యాంక్ నిఫ్టీలో దాదాపు 300 పాయింట్స్ అయితే అప్సైడ్ అయితే పోవడం జరిగింది. ఇక్కడ నిఫ్టీ కూడా యాజ్ ఎవరైతే ఇక్కడ డిప్లో కాల్ బై చేస్తే మాత్రం మంచి ప్రాఫిట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనమైతే బయింగ్ ఇన్ డిప్ అనుకున్నాం. ఇక్కడ డిప్పులు అయితే ఎవరైతే ఇక్కడ చూసారు కదా, కాల్ను డిప్లో బై చేయండి ప్రాఫిట్ ఉండడానికి ఛాన్స్ ఇస్తుంది. ఇక్కడ ఎవరైతే కాల్ను బై చేశారో వాళ్ళకైతే మంచి మూమెంట్ అయితే ఇవ్వడం జరిగింది. దీంట్లో అయితే దగ్గర 150 పాయింట్స్ అయితే అప్ సైడ్ అయితే వెళ్ళింది. మనం అనుకున్నది మాత్రం 100% అయితే వర్క్ అయితే చేసింది. మార్నింగ్ అయితే మీరు డిప్లో కాల్ బై చేయాలి. ఎవరైతే కాల్ డిప్లో బై చేస్తే వాళ్ళైతే ప్రాఫిటబుల్ మాత్రం ఉండరు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ అయితే ప్రతి ఇండికేటర్ ఏం చెప్తుందనే కాన్సెప్ట్ అయితే మనం అయితే వీడియో చేస్తాం. అయితే నెక్స్ట్ ఇండికేటర్ గురించి అయితే మనం చూద్దాం. చెప్పి ఫర్దర్గా వీడియో అయితే క్లోజ్ చేద్దాం. నెక్స్ట్ ఇండికేటర్ అయితే ఇక్కడ పివోట్ పాయింట్స్ స్టాండర్డ్ అని చెప్పేసి దీన్ని అయితే యాక్టివేట్ అయితే చేద్దాం. చేసిన తర్వాత వీటి స్టాండర్డ్ పివోట్ పాయింట్స్ అయితే రావడం జరిగింది. వీటితో అయితే మనం అయితే ట్రేడింగ్ చేయొచ్చు. ఇక్కడ స్టాండర్డ్ పివోట్ పాయింట్స్ అయితే వస్తుంటాయి. వీవైతే ఇది కొంచెం బెటర్గా వర్క్ చేసి ఛాన్సెస్ కూడా ఉంది. ఇక్కడ మీరు సెట్టింగ్ చేంజ్ చేసి వీటి యొక్క సెట్టింగ్స్ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇవన్నీ అయితే పివోట్ పాయింట్స్ అండి. ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్లీగా పివోట్ పాయింట్స్ నుంచి మళ్ళీ డ్రాప్ అయితే అవ్వడం జరిగింది. ఈ రకంగా మాత్రం ఉంది. కాకపోతే మీరైతే ఏ ఇండికేటర్ యూజ్ చేసినా కూడా మీరు అట్లీస్ట్ 1 మంత్ ఒక 3 మంత్స్ అయితే పేపర్ ట్రేడ్ చేయండి. మీరైతే ఒక 6 మంత్స్ అయితే ఖచ్చితంగా మీ పేపర్ ట్రేడ్ చేసిన తర్వాత మీ ట్రేడ్ అనేది తీసుకోండి. ఇంకోటి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ట్రేడింగ్ అవాయిడ్ చేస్తేనే బెటర్. ఇన్వెస్ట్మెంట్ అనేది బెస్ట్ ఆపర్చునిటీ ఇన్ స్టాక్ మార్కెట్. మీరు మంచి ఫండమెంటలీ స్ట్రాంగ్ స్టాక్స్ చూసుకొని ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ట్రేడింగ్ అనేది అవాయిడ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే మీరు చూడండి. ఎవరైతే ట్రేడింగ్ చేస్తారో వాళ్ళ గురించి అయితే మీరైతే నాకు ఎలాంటి మూమెంట్ లేదు, నేనైతే ఎలాంటి ఫీల్గా అనుకునే వాళ్ళ ట్రేడింగ్ చేయండి. ఎందుకంటే ఒక ట్రేడ్ అనేది ఆల్వేస్ లాస్ అయితే ఉంటారు. 90% పీపుల్ మాత్రం ట్రేడింగ్లో లాస్ అవ్వడం జరుగుతుంది. ఓన్లీ 90%. మీరు ఆ 10% పీపుల్ మీరు ఉంటారు అనేది మీ భ్రమ. ఓకే, మీరైతే 10%లో ఉంటారనుకున్న వాళ్ళ మాత్రం ట్రేడింగ్ అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే మాత్రం ఈ ఇండికేటర్స్ అనేది మనం చూపిస్తుంది. మా మూమెంట్ అయితే మనం ఏదనుకున్నా కాల్ డిప్లో అలా ముందు మనం ప్లానింగ్ చేసుకుని దాని సైడ్ ఉంటే మాత్రం ప్రాఫిట్ ఉండడానికి మాత్రం ఛాన్సెస్ ఉంది. లేదంటే మాత్రం మీరు లాస్ అవ్వడానికి మాత్రం ఛాన్సెస్ చాలా వరకు అయితే ఉంటుంది. ఎప్పుడు కూడా హైలో మాత్రం దేన్ని కూడా ముట్టుకోవద్దు. లోలో బై చేస్తే ఏదైతే స్ట్రాంగ్ ఉంటుందో దాన్ని లోలో బై చేస్తే మాత్రం ప్రాఫిట్ ఉండడానికి మాత్రం ఛాన్సెస్ ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఈ రకంగా మాత్రం పివోట్ పాయింట్స్ ఉన్నాయి. దీని టైం ఫ్రేమ్ కూడా ఒకసారి చేంజ్ చేసి చూద్దాం. టైం ఫ్రేమ్ చేంజ్ చేస్తే ఏమైతే ఉంటుంది, ఈ రకంగా మాత్రం ఉంటుంది. ఓకే, ఏ టైం ఫ్రేమ్ అయినా ఎలాగైనా కూడా ఇక్కడ ఒక మనం అనుకున్న రేంజ్ నుంచి అయితే డ్రాప్ అయితే ఇక్కడ అవ్వడం జరిగింది. ఈ రకంగా మాత్రం ఉంది. ఒక 15 మినిట్స్ టైం ఫ్రేమ్ అనేది బెటర్ ఆపర్చునిటీ. ఎందుకంటే ఏదైనా మ్యాక్సిమం 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో నేనైతే చూస్తాను. ఓకే, స్టాప్ లాస్ అనేది కూడా తక్కువ మీరు పెట్టుకొని మాత్రం ట్రేడింగ్ చేస్తే మాత్రం బెటర్. ఇంకా ఈ రకంగా మాత్రం పివోట్ ట్రెడిషన్స్ ఆటో అని చెప్పేసి ఇది మాత్రం ఈ ఇండికేటర్ మాత్రం వర్క్ అయితే చేస్తుంది. దీంతో అయితే నేనైతే ఓకే బెటర్. ఓకే, ఇక్కడ నుంచి అయితే మళ్ళీ తీసుకోవడం జరిగింది. మళ్ళీ ఇక్కడ నుంచి అయితే ఎగ్జాక్ట్ డ్రాప్ అయితే అవ్వడం జరిగింది. ఓకే, నేనైతే యూజ్ అయితే చేయను. దీన్నైతే యూజ్ చేయనైతే నేను నా పర్సనల్ ఒపీనియన్. ఓకే, మీరు దీన్ని యూజ్ చేస్తారా లేరా అనేది మీరు కామెంట్ అయితే చేయండి. ఓకే, మీరు ఏం ఇండికేటర్ యూజ్ చేస్తున్నారో దాన్ని కూడా కామెంట్ అయితే చేయండి. ఈ ఇండికేటర్ మాత్రం నేనైతే ఎలాంటి యూజ్ అయితే నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్న పర్సనల్ ఒపీనియన్. దీన్నైతే నేను యూజ్ చేయను. ఇక్కడ నిఫ్టీ కూడా చూసుకున్నట్లే సేమ్ యాజ్ యూజ్ ఇక్కడ ఉంది. ఎప్పుడైతే ఇక్కడ ఉంది చూసారో దీని నుంచి అయితే మళ్ళీ ఇక్కడ అంటే వీటి తీసుకుని మాత్రం ఇక్కడ నుంచి మాత్రం ఈ పివోట్ ఇక్కడ నుంచి అయితే పివోట్స్ దీని నుంచి అయితే డ్రాప్ అయితే అవ్వడం జరిగింది. ఇక్కడ నుంచి మన మార్నింగ్ వీడియోలో కూడా ఏమనుకుంటున్నాం, కాల్ డిప్లో బై చేయండి ప్రాఫిట్ ఉండేది. ఎప్పుడైతే కాల్ డ్రాప్ అయింది ఇక్కడ బై చేస్తే మాత్రం కంటిన్యూస్గా అప్ సైడ్ అయితే పోవడం జరిగింది. మళ్ళీ ఇక్కడ నుంచి అయితే డ్రాప్ అయితే అయింది. ఏదైనా పుట్ అయినా కాల్ అయినా డిప్లో బై చేసిన వాళ్ళకి ప్రాఫిట్ ఉంది. హైలో ఎవరైతే బై చేస్తున్నారో వాళ్ళైతే లాస్ అయితే అవ్వడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.